నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు చాలా కాలం నుంచి వస్తున్నారు, ఇస్తాం అనుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు. పాత పెన్షన్ కూడా పెంచుతామని చెప్తున్నారు, అయినా కూడా పెంచట్లేదు. అసలు పెంచుతారా లేదా, ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తారు, అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో వీడియోని తప్పకుండా చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో 2026 సంవత్సరంలో ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో మనకు ఏప్రిల్ నుంచి ఈ ఏదైతే కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు పెంచుతామని చెప్పారో, అంటే ఇప్పుడు 2016 తీసుకున్న వాళ్ళ కోసం 4000, ఆ తర్వాత 4000 తీసుకునే వాళ్ళ కోసం 6000 ఏదైతే పెంచుతామని చెప్పారో అవి ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో దీని మీద 2 రకాల ప్లాన్స్ కూడా వేశారు. ఆ ప్లాన్స్ ఎలా వర్తిస్తాయన్న కూడా నేను ఒక వీడియో క్లియర్గా చేశాను. అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఆ 2 ప్లాన్స్ ఏంటి అనేది కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కొత్త పెన్షన్ల అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు? ఎందుకంటే చాలామంది ఇప్పుడు హ్యాండిక్యాప్టెడ్స్ ఉన్నారు, చాలామంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు, డయాలిసిస్ బాధితులు ఉన్నారు, చాలామంది గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇంకా మనకు ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వీళ్ళు చాలామంది ఇలా ఉన్నారు. సో వితంతువులు కూడా ఉన్నారు. సో ఇలా కొత్త పెన్షన్ అనేది గత కొన్ని 2-3 సంవత్సరాలుగా మేము కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తుంది. కానీ ఇంకా ఇది ఇప్పటిదాకా కూడా కొత్త పెన్షన్ కూడా ఆ అప్లికేషన్ జాడ కూడా లేదు. కానీ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనిపిస్తుంది. ఒక కొత్త పెన్షన్ల మీద ఒక చిన్న అప్డేట్ వచ్చిందండి. సో మీకు ఒక అవేర్నెస్ ఉండాలని చెప్తున్నాను. సో మనకు ఈ మార్చిలో ఈ కొత్త పెన్షన్ల గురించి అప్లికేషన్స్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా మనకు వచ్చే మార్చిలో తెలుస్తుంది. ఇప్పుడైతే తెలియదు. కాకపోతే అప్డేట్ వచ్చింది ఏంటంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. సో మార్చిలో ఈ కొత్త పెన్షన్ల కోసము ఏవైతే మనకు 2016 కానివ్వండి, 4016 ఉన్నాయో సో వీళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు దాకా. ఇంకా ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు కొత్తగా అప్లికేషన్ చేయాలనుకుంటే వీళ్ళు మార్చి నుంచి చేయొచ్చు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రెడీ చేయమని చెప్పేసి అని క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినట్టు కూడా చర్చించినట్టు కూడా తెలిసిందనమాట. ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీంతోపాటు ఓల్డేజ్ వాళ్ళకి ఏజ్ కూడా తక్కువ, అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 64 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల దాకా ఇది తీసుకొచ్చి తగ్గించిందనమాట. ఇప్పుడు 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఓల్డేజ్ పెన్షన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ ఓల్డేజ్ వాళ్ళకు కూడా అదే 57 సంవత్సరాలు మళ్ళీ మనం కూడా అలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా డిస్కస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఓల్డేజ్ వాళ్ళకు కూడా 57 ఇయర్స్కి ఓల్డేజ్ పెన్షన్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని కూడా చెప్పాను. ఇప్పుడు మార్చిలో మీకు కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్స్ తీసుకుంటారు. ఏప్రిల్లో మీకు ఈ కొత్త పెన్షన్లు కానివ్వండి, లేదంటే పెన్షన్లు పెంచడం కానీ అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారనమాట. సో కాకపోతే ఏంటంటే ఈ పెన్షన్ పెంచే విధానం అయితే ఒక 3-4 విభజనలుగా చేసి, అంటే 3 విధాలుగా 3 సార్లు ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకరికి, సెకండ్ ఇంకొకరికి, ఆ తర్వాత ఒకేసారి అందరికీ ఒకేసారి ఇస్తే 14,000 కోట్లు బడ్జెట్ అయితే పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అప్పుడే బడ్జెట్ అనేది అంగీకరించదు, మనకి వాళ్ళకు ఇవ్వరు. అందుకే కొంచెం డివైడ్గా చేసి వాళ్ళకు విభజించి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఒకరికి, ఈ డేట్ నుంచి ఒకరి వరకు ఇలా పెంచాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఈ కొత్త పెన్షన్ అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ అయితే ఇదే అనమాట. కాకపోతే దీని మీద ఇంకా అఫీషియల్గా క్లారిటీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కేవలం ఇది క్యాబినెట్ మీటింగ్లో చర్చించినట్టు మాత్రమే తెలుస్తుంది. మరి అది ఏది ఈ న్యూస్ పక్కన ఇది ఖచ్చితంగా ఈ కొత్త అప్లికేషన్లు తీసుకుంటారా, లేదా ఈ పాత పెన్షన్లనే పెంచుతారా, లేకపోతే ఆ 2 కూడా పెంచకుండా ఇలాగే కంటిన్యూ అయిపోతుందా అనేది మనకు మార్చిలో, అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరము ఈ 2026లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో వీడియో తప్పకుండా చూసి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి చిన్న అప్డేట్స్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో చిన్న అప్డేట్స్ కూడా పెడతాను కాబట్టి డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అందులో వాట్సాప్లో జాయిన్ అయిపోవచ్చు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.